యూ సో మచ్. ఏదన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ. అమ్మో. యా సుధీర్ బాగాలేదు, డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి నా కోసం వచ్చాడు. 3 రోజుల నుంచి రావడానికి అంటే మాట కూడా రావట్లేదు తనకి, అసలు ఇంకా ఆ పెయిన్లో ఉన్నాడు నాకు తెలుసు. డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి, అది కూడా నేను 5:30కి వస్తున్నామంటే అన్న నేను రావాలా అన్నాడు. నీ ఇష్టం అన్న, నేను వస్తానన్నా అని వచ్చాడు. వాడికి అసలు ఓపిక లేదు నాకు తెలుసు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను. లవ్ యూ. యా అంటే మనస్ఫూర్తిగా ఉండాలి అన్న వ్యక్తుల్లో వీడొకడు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వీడు అనొచ్చా నన్న ఫ్యాన్స్ ఏమన్నారు. హ్యాపీగా మా ఇద్దరిది ఏంటంటే అండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా ఫారెన్ వెళ్ళినా సరే నేను ఇంకెవరితో అంత జెల్ అవ్వను, ఈయన కూడా ఎవరితో అంత జెల్ అవ్వడు. మా ఇద్దరికి ఏంటో కుదిరిద్ది అన్ని విషయాల్లోని. జెల్ అవ్వడం అది కూడా చాలా బాగా జెల్ అవుతాం. థ్యాంక్స్ రా. ఎందుకంటున్నానంటే నాకు తెలుసు వాడు అసలు చాలా మొహమాటస్తుడు. వాడి సినిమా ఫంక్షన్కి వెళ్ళడానికే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటిది హాస్పిటల్ నుంచి రావడం అనేది, నా కోసం రావడం, మా సినిమా కోసం రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఎందుకు స్టేజ్ ఎక్కి ఈ విషయం చెప్తున్నా అంటే, ఇక్కడి నుంచి దిగి మళ్ళీ అందరూ అక్కడ కూర్చుంటారు కదా, వాడు వెళ్ళిపోతాడు. అందుకు తప్పుగా అనుకోవద్దు, తన హాస్పిటల్కి వెళ్ళాలి. అది చెప్తామని నా బాధ్యతగా వచ్చాను. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, వాడు వీడు అంటున్నారు, మీకు సుధీర్ గారి ఫ్యాన్స్ గురించి తెలియదు. ఇవాళకి కమెంట్ల వర్షమే. కర్ణాటక ఫ్యాన్స్, రాజస్థాన్ ఫ్యాన్స్ అన్న కాబట్టి ఏం లేదు. అసలు 2013 ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే నా గురించి ఫస్ట్ స్టార్ట్ చేసిందే అన్న కమెంట్ చెప్పడం. సో అన్నాలు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక్క గ్రూప్